వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గెలుపు లాంఛనమే. ముందు నుంచి కూడా ఆయన ఖచ్చితంగా పదవిలో కూర్చుని తీరుతారని మనం అనుకుంటూ ఉన్నాం. 277 ఓట్ల మెజారిటీతో ఆయన భారీ మెజారిటీతో గెలిచి ఉపరాష్ట్రపతి సీట్ మీద కూర్చోబోతున్నారు. దానికి సంబంధించి అంతా తెలుగు ప్రజలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఇతర విపక్షాల్లో నాయకులు, సాక్షాత్ గాంధీ ఆయన మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆయన కూడా అభినందనలు తెలియజేసి ఇది ప్రజాస్వామ్యం యొక్క విజయం అని చెప్పి కూడా నిన్న ఆయన కొనియాడిన సందర్భం చూసాం. దాని గురించి ఇవాళ లైవ్ షోలో ఆయనకి అభినందనలు తెలియజేద్దాం. మరోవైపు నంద్యాల హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంకా 2 ఏళ్ల ముందే జరుగుతున్న ఒక ఉప ఎన్నికకి సంబంధించి ఈ స్థాయిలో ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుంది? మాటల యుద్ధం తారాస్థాయికి, నడి రోడ్ల మీద కాల్చుకోవడాల దగ్గర నుంచి ఇక ఏదంటే అది మాట్లాడుకునే పరిస్థితి, కుక్కలు సింహాలు భాష కూడా వాడుతున్నారు. అంటే ఒకవైపు ఒక రాజకీయంలో విజయం కావాలంటే మాటల పరంగా దిగజారిపోవాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుందా అనేది కొంత ఆశ్చర్యకరంగానూ ఆసక్తికరంగానూ ఉంది. ఇక మహిళలకు సంబంధించి చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే రోజాకు ప్రచారంలో నిరసనలు ఎదురయ్యాయి. ముందు ఆయన చేత క్షమాపణ చెప్పించాకే మీరు రండి అన్నారని చెప్పి పత్రికలు రాసుకొచ్చాయి. అంటే భారీ మెజారిటీతో గెలవలేకపోతే మనం మగాళ్ళమా ఆడాళ్ళమా అన్న స్థాయిలో ఆయన మాట్లాడినట్టుగా కూడా ఆవేళ మనం చూసాము. ఇందుకు ఈ స్థాయిలో నంద్యాల ఉప ఎన్నికను తీసుకుపోతున్నారు అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ సి కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. గిడుగు రుద్రరాజు గారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఎం వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, కుటుంబరావు గారు, ముందుగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు, సరే ముందు ఆయన అభ్యర్థిత్వం వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ వైపు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాము సంఖ్యాబలాన్ని బట్టి లాంఛనమే ఇక అని ఎన్నిక జరగాలి. నిన్న జరిగింది. సరే ఆయన భారీ మెజారిటీతో ఉపరాష్ట్రపతిగా ఇవాళ ఎన్నికయ్యారు. 10వ తారీఖు బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో ముందుగా వారికి అభినందనలు ఎన్టీవీ లైవ్ షో ద్వారా తెలియజేద్దాం. కుటుంబరావు గారు, ఖచ్చితంగానండి ఒక తెలుగువారు అనమాట తిరిగి ఉపరాష్ట్రపతి అవటం కూడా అనమాట చాలా ఆనందకరమైన విషయం. అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి అనమాట భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైన స్థానం ఇవాళ భారత ఉపరాష్ట్రపతి అయ్యారంటే కనుక మన ఇండియన్ డెమోక్రసీ కూడా ఎంత మెచ్యూర్ టు డెమోక్రసీ అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నిబద్ధత ఉండి ఒక పార్టీలో కనుక నిలబడితే కనుక కార్యకర్త కూడా ఏ స్థాయికి వెళ్ళొచ్చు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా అంటాను. డెఫినెట్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని చెప్పేసి అని చెప్తాను. అయితే చిన్న లోటు ఏమన్నా ఉంటుందా? అంటే మొదటి నుంచి అనుకున్నట్టు కాస్త తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వెంకయ్య నాయుడు గారు అంటే ఇక రాజకీయంగా కాకుండా రాజ్యాంగపరమైన పదవిలోకి వెళుతున్నారు కాబట్టి కొంత మిస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఆయన నేచర్ మనకు అందరికీ తెలుసు అనమాట. హీఈస్ నాట్ ఏ ప్యాసివ్ పాలిటీషియన్, చాలా యాక్టివ్ పాలిటీషియన్ ఆయన ఎప్పుడు. ఎందుకంటే ఐదరు మాటల్లో ఉనిండి చేతల్లో ఉనిండి కూడా అనమాట మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉండే మనిషి అనమాట. అయితే విభజన జరిగేటప్పుడు కూడా పార్లమెంట్లో ఆయన పోరాడిన తీరు కానీ ఓవరాల్గా ఆ తర్వాత విభజన అయిన తర్వాత 2 రాష్ట్రాలకి అనమాట ఏది మేలు చేద్దామని చెప్పేసి వివిధ అంశాల్లో ఆయన చేసిన ఎఫర్ట్స్ కానీ పార్లమెంట్లో ఆర్ డిఫరెంట్ మినిస్ట్రీస్ తోటి కానీ అనమాట మనం అప్రిషియేట్ చేయాలి. అది డిస్కౌంట్ చేయలేము అనమాట ఏ విధంగా. కాబట్టి ఒక మేజర్ రిప్రజెంటేటివ్గా డివైడెడ్ 2 స్టేట్స్కి అనమాట మిస్సింగ్ ఉంటుంది ఢిల్లీలో అని చెప్పేసి కూడా అనుకోవాలి. మేబీ ఆయన రోల్ పూడ్చడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే వేరే ఆ స్థాయి నాయకుడు అనమాట ఇక్కడ 2 రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీలో లేరు. కాబట్టి ఎవరు ఎమర్జ్ అవుతారు స్లోగా అనేది కూడా కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది. బట్ ఈవెన్ ఉపరాష్ట్రపతిగా ఉండి కూడా అనమాట ఆయన ఫెసిలిటేటర్గా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే రాజ్యసభలో కూడా చాలాసార్లు డిస్కషన్స్ వస్తాయి. ఏ ప్రశ్నలకి ఆమోదం తెలపాలి లేదు అనేది కూడా ఆయన డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఆయన విజ్ఞత వాడుకుని డెఫినెట్లీ చేస్తారని చెప్పేసి అన్నాను. రైట్, రుద్రరాజు గారు ఎట్లా చూస్తున్నారంటే, సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థి పోటీ చేశారు, ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగాలి. నేను ఆయన ఓటమి తర్వాత కూడా చాలా హుందాగా చాలా గొప్పగా స్పందించారు గాంధీ గారు కూడా. సో ఎట్లా చూస్తున్నారు? చైర్మన్ కూడా ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టినప్పుడే మేము చెప్పాము సిద్ధాంతపరమైనటువంటి పోటీది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అలయన్స్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి మనం ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టడం, గెలుపోవటం అనేటువంటిది సంఖ్యాబలంగా మనకి ముందు నుంచి ప్రెడిక్ట్ చేస్తున్నటువంటిది, ఇదేం ప్రెడిక్ట్ చేయలేనటువంటిది ఏం కాదు. బట్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన పోరాటం చేయాలి కాబట్టి పెట్టింది. మనం వెంకయ్యనాయుడు గారిలో చూసుకోవాల్సిందంటే ముఖ్యంగా యువతరం లీడర్షిప్ అంతా కూడా ఎవరైతే యంగ్ లీడర్షిప్ వేరియస్ రాజకీయ పార్టీలు ఉన్నారో ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. విద్యార్థి దశ నుంచి ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా, విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతిగా ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ కమాండ్ దాకా ఆయన వెళ్ళడం అనేటువంటిది వారి ప్రస్థానాన్ని మనం చూసినప్పుడు అనేక ఒడిదుడుకులు ఉంటాయి రాజకీయాల్లో. వివిధ రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీని కూడా చూసాం మనం. 2004 నుంచి 2014 వరకు కూడా భారతీయ జనతా పార్టీ లేనప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఏ పొలిటీషియన్ కూడా
విలువలకు కట్టుబడి, సిద్ధాంతాలకు కట్టుబడి ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ఫిలాసఫీ కానీ దాని కానీ కొంచెం మెచ్యూర్డ్గా, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తే డెఫినెట్గా పార్టీలకి, రాజకీయ నాయకులకు ఆవశ్యకత ఉంటుంది. అలాగే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు వ్యక్తిగా ఈవేళ ఉపరాష్ట్రపతిగా ఉండడం అనేది తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి ఇది. వారికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు బై వర్చ్ ఆఫ్ హిజ్ డిజిగ్నేషన్ హౌస్ నడిపేటువంటి పరిస్థితిలో హౌస్లో క్వశ్చన్ అవర్ రెగ్యులర్గా కూడా ఎవ్రీడే జరిగేటువంటి క్వశ్చన్ అవర్ని వైస్ ప్రెసిడెంట్ గారే చైర్మన్ కెపాసిటీలో చైర్ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఏదైనా అవకాశం ఇచ్చి మన రాష్ట్రానికి ఏదైనా కొంచెం లబ్ధి జరిగే విధంగా చేస్తారని మేము భావిస్తున్నాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒకటి పార్టీ సపోర్ట్ చేసింది, రెండో వ్యక్తిగతంగా కూడా మీరు అదే ప్రాంతానికి చెందిన నాయకుడు కాబట్టి ఎట్లా ఆయనతో మీ అనుబంధం ఏంటి? ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్ళబోతున్నారు కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా అండి. వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఉపరాష్ట్రపతి కావడం అనేది తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఆనందం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా, మా జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్ద నాయకుడిగా ఈరోజు రాజ్యాంగంలోనే 2వ అత్యున్నత పదవిని తీసుకోవడం చాలా గొప్పతనం. అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నాడు. సో మేము కూడా అనేక సార్లు వారిని పర్సనల్గా కలవడం అంటే అప్పుడు తెలుగుదేశం 2 కంబైన్గా ఉంది కాబట్టి అనేక సార్లు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం జరిగింది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అంత పెద్ద పదవి పోవడం అనేది ఒక రుద్రరాజు గారు చెప్పినట్టు ఒక రోల్ మోడల్. నిజంగా వెంకయ్యనాయుడు గారు మాత్రం 100% రోల్ మోడల్గా చెప్పచ్చు. ఆయన వాక్చాతుర్యంతో ప్రజలను అందరినీ కూడా గెలవగలిగాడు. మరి అదేవిధంగా రేపు రాజ్యసభలో కూడా హాజ్ గాట్ దట్ కెపాసిటీ, దాన్ని బ్రహ్మాండంగా నడపగలడు, హుందాగా నడపగలడు. అది కూడా చెప్తున్నాను. హుందాగా కొద్దిమంది చైర్మన్ అంత హుందాగా లేకపోవచ్చు కానీ బట్ డెఫినెట్గా వెంకయ్యనాయుడు గారు మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వాక్చాతుర్యంతో తప్పకుండా మరి ఈ యొక్క రాజ్యసభని హుందాగా నడపగలని చెప్పి మొత్తం తప్పకుండా అనుకుంటాం. అయితే మేము కోరుకున్నది ఒకటే, రాజ్యసభలో గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆయన గట్టిగా ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం గట్టిగా పాటుపడ్డాడు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి అడిగినటువంటి తెలుగు రాష్ట్ర వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ రోజు. మరి ఈరోజు రాజ్యసభ చైర్మన్గా ఒకవేళ అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రజలకి ఉపయోగపడతాయని మాత్రం మేము ఆశిస్తున్నాం. ఏదేమైనా వారికి ప్రత్యేకమైన అభినందనలు. మా జిల్లా వాసిగా మేమందరం కూడా గర్విస్తున్నాం అని చెప్పి మొత్తం ఇప్పుడు అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కానండి ప్రభుత్వ పరం నుంచి కొంత లోటు ఏమన్నా ఉంటుందేమో, గ్యాప్ అని ఫీల్ అవుతున్నారు ప్రతిపక్షం కూడా. అంటే ఒకటే అండి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనేటప్పటికి రాజకీయాలు కొంచెం అతీతంగా ఉంటుంది. సో ఇంత ముందులాగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ కెనాట్ యాక్ట్ లైక్ దట్ అనమాట. ఇంతమంది మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి గత 3 సంవత్సరాలు చూసుకుంటే వెంకయ్యనాయుడు గారు లేకపోతే చాలా ఇబ్బంది ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. ప్రతి మినిస్టర్ తోటి తను ఇంటరాక్ట్ అవుతూ సో కావాల్సినటువంటి సపోర్ట్ అన్నీ ఉన్నాయి. రేపు ఉపరాష్ట్రపతిగా వెళ్ళిన తర్వాత బహుశా అంత సపోర్టు ఆంధ్రప్రదేశ్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాకపోవచ్చు అనేది మాత్రం ఒకటి ఉంది. ఇది డెఫినెట్గా మాకు వెళ్తాయని చెప్పి మాత్రం గట్టిగా విశ్లేషకులు నడుమల్ సీతారామరాజు గారు లైవ్ షోలో జాయిన్ అయ్యారు. సీతారామరాజు గారు, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, మరి కొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇప్పటివరకు ఆయన నిర్వహించిన పాత్రకి కంప్లీట్ గా ఒక కొత్త పాత్రలోకి వెళ్ళబోతున్నారు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ముందుగా అభినందించాల్సిన అవసరం ఉందండి. మన రాష్ట్రం కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది మొదటిసారి కూడా కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంజీవ్ రెడ్డి గారు ఎలక్ట్ అయినటువంటి సందర్భం ఈ దేశంలో ఉంది. అదేవిధంగా కోక సుబ్బారావు గారు ఒక ప్రధానమైన అభ్యర్థిగా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసినటువంటి చాలా వెరీ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఆయన ముందు కూడా సంజీవ్ రెడ్డి గారి కన్నా ముందు కూడా ఆయన పోటీ చేసిన సందర్భం మన రాష్ట్రానికి. అయితే వెంకయ్యనాయుడు గారిని ఆయన గత 10 రోజుల నుంచి 15 రోజులు చూస్తుంటే ఆయన ముఖంలో ఎప్పుడు ఒక ఉండేది. అటువంటిది ఒక బాధ, ఒక దీంట్లోకి ఈ డెన్లోకి ఎందుకు వెళ్తున్నాం, ఈ జైల్లోకి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఉంది. కుట్ర ద్వారాగానే ఆయన్ని అందులో ఇరికించేశారు. దానికి కారణం ప్రధానంగా అమిత్ షా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిపి చాలా వివరణ ఇచ్చారుగా. పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టడం ఇష్టం బాధపడుతున్నాను ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చాలా సార్లు సందర్భాలు. అది బయట పెట్టుకున్నారు కూడా. ఇది ప్రధానమంత్రి మోడీ కూడా పాత్ర ఉన్నది. ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చినటువంటి క్రైసిస్, ఇంటర్నల్గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఆరోపణలు, జయరాం రమేష్ చేసిన ఆరోపణలు, ఇవన్నీ కలగంపగా కూడగట్టుకుని ఆయన మీద అనేటువంటిది ఆయన ఒక బాక్స్లో, పెండోరా బాక్స్లో ఆయన పెట్టేసేయటం జరిగింది. అంచేత ఏంటంటే ఆయన బయట ఉంటే గొప్ప నాయకుడు,
ఒక గదిలో ఉంటే ఆయన నాయకుడు కాదు, ఒక గదిలోనూ ఒక రూమ్లోనూ ఒక కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇప్పుడు ఆయన ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడాలి. తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పడం లేదు, చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెట్టుకోవటం లేదు, ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడటానికి లేదు. ఇటువంటి నిర్బంధాలు ఉన్నాయి. ఏం చేత నాకు ఆయన చాలా అనుభవపూర్వకంగా నాకు మంచి స్నేహితులు. మేము చదువుకున్న రోజుల్లో మేమంతా ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసాం. మేము డిఫరెన్స్ అయి నేను బయటకు వచ్చేసాను. జైలుకి కూడా మేము కలిసి వెళ్ళాం. జయాంధ్ర మూమెంట్లో ఆయన కన్వీనర్గా ఉన్నాం, నేను జాయింట్ కన్వీనర్గా మా డిస్ట్రిక్ట్ నుంచి. అంచేత ఏంటంటే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన యొక్క విధానాలు కానీ ముందు నుంచి నాకు తెలుసు అండి. అంచేత స్టూడెంట్ డేస్ నుంచి నాకు తెలుసు. అంచేత వెంకయ్యనాయుడు గారు ఏం చేస్తారంటే ఆయన మంచి గొప్ప ఆరేటర్. అది అద్వానీకే అన్యాయం చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు అంతే, మురళీమోహన్ గారు చేసే వీళ్ళందరూ అద్వానీ గారిని ఫిక్స్ చేసి ఓ సిబిఐ కేసు మళ్ళీ రీఓపెన్ చేయించి ఆయన ప్రెసిడెంట్ ఇందులో ఒకటి కూడా నేను ఏంటంటే డినై చేయట్లేదు. నేషనల్ ప్రెస్ రాసింది, ఇంటర్నేషనల్ గా బీబీసీలో కూడా స్పెషల్ స్టోరీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఆయన ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మురళీమోహన్ జోషిని, ఉమాభారతిని, అద్వానీ గారిని ఒక పద్ధతి ప్రకారం ఆయన కరాచీలో ఒక వ్యాఖ్యానం చేసి, ఆయన కరాచీలో పుట్టాడు, కరాచీతే గ్రేట్ సిటీ అంటాం, మనం ఎక్కడ పుడితే అక్కడ అంటాం. అది వాళ్ళ ఉద్దేశంలో పెట్టుకుని ఈ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి వచ్చినటువంటి ఆపరేషన్ ద్వారా ఈయన అందులో పెట్టారు. దీనికి కారణం రామ్మాధవ్ కూడా ఉన్నారు. రామ్మాధవ్ కూడా మా ఊరే, అమలాపురం, మా గురువు గారు అబ్బాయి ఆయన. అంచేతను ఆయన ఫాదర్ వారణాసునారాయణ గారు ఆయన కూడా అడ్వకేటే. ఇట్స్ వెరీ గ్రేట్ లీడర్ ఆయన, సైకిల్ మీద కానీ వీళ్ళందరూ ఎదగటం కోసం శైలికి భిన్నంగా కొత్తగా తను మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది బహుశా మీరు చెప్పే ప్రకారం. రైట్. రమేష్ నాయుడు బీజేపీ అధికార ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు, మీ పార్టీకి ఒక కీలక నేత, సీనియర్ నేత ఇవాళ మీకు సరే రాజీనామాలు చేస్తారనుకోండి ఆయన అన్ని పదవులకి, పార్టీ సభ్యత్వానికి కూడా. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఉపరాష్ట్రపతిగా ఒక పెద్ద చైర్లో కూర్చోవడం? రెండోది పార్టీకి లోటుగా కూడా ఏమన్నా అనిపిస్తోందా? తప్పనిసరిగా వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా వెళ్ళడం ఏదైతే ఉందో అది మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది, అభినందనీయమైనటువంటి విషయం, గర్వించేటువంటి పరిస్థితి. అదే సమయంలో మీరు అన్నట్లు పార్టీకి తీరని నోటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. మా అందరికీ బాగోగులు, సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ఒక పెద్ద ఆయన, ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు రాజ్యాంగ బద్దమైనటువంటి పదవులకు వెళ్ళిపోతున్నాడు కదా. రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి సరైనటువంటి ప్రయోజనాలు చేకూర్చే క్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతాడేమో అన్నటువంటి మదనైతే అందరిలో ఉంది, మాలో కూడా ఉంది. అయితే వెంకయ్య నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు నిన్ననే. ఏమని చెప్పారు? నా యొక్క వేషధారణ కూడా మారదు అని చెప్పాడు, ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా. అలాగే వెంకయ్య నాయుడు గారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, ఈ దేశ బాగోగుల కోసం ఈ యొక్క ఉన్నతమైనటువంటి పదవి అధిరోహించిన తర్వాత దాని విలువలు కాపాడటం కోసం వెంకయ్య నాయుడు గారు తీవ్రంగా కృషి చేస్తారు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మళ్ళా టీఎన్ ఫేషన్ ఎన్నికల అధికారిగా ఏ విధంగా అయితే తన యొక్క ప్రత్యేకతను చూపించారో, అధికారాలు, సర్వాధికారాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే విశేష అధికారాలు ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి విషయాలు కూడా రేపు చూడబోతున్నాం. ఒకటి మాత్రం వాస్తవం, ఆయనతో కలిసి 20 సంవత్సరాలుగా ప్రయాణం చేశాం. చాలా దగ్గరగా, కుటుంబ సభ్యుడిగా, ఒక బిడ్డ మాదిరిగా ఆదరించాడు. అవసరమైనప్పుడు సూచనలు, సలహాలు చేశారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి అవుతున్నటువంటి సందర్భంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు తిరుపతి కూడా వస్తున్నారు. నిన్ననే చాలా సంతోషం ఉంది ఈ అభిప్రాయాన్ని నేను తెలియజేయడం కోసం మీతో. నిన్ననే వెంకయ్య నాయుడు గారు ఫోన్ లో నాకు మాట్లాడడం జరిగింది. తిరుపతికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మేమందరం కూడా కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరం కూడా తిరుపతిలో రిసీవ్ చేసుకుంటున్నాం. రేపు మహిళా పద్మావతి మెడికల్ కాలేజీలో పెద్ద ప్రారంభోత్సవాలు. అలాగే ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పండి రమేష్ నాయుడు గారు, మరి ప్రస్తుతం వెంకయ్య నాయుడు గారి పాత్ర ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోషించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? బీజేపీ నుంచి ఆ స్థాయిలో ఆ నేత ఎవరన్నా ఉండే అవకాశం ఉందా, వచ్చే అవకాశం ఉందా? ఒకటి, భారతీయ జనతా పార్టీలో కావలసినంత మెకానిజం ఉంది. నాయకత్వం లేమికి మాకెక్కడ కొరతకు ఆస్కారం. వెంకయ్య నాయుడు గారి స్థాయిలో, అందుకే అన్న వెంకయ్య నాయుడు గారి స్థాయిలో అది సమయం పడుతుంది. దానికి కొంత సమయం అయితే పడుతుంది తప్పనిసరిగా. కాకపోతే పాలిటిక్స్ లో చైర్ ను ఫిలప్ చేయడం అనేది మనందరికి తెలిసినటువంటి విషయం. ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ పదవులు అయినా కూడా అది కొంత కాలక్రమేణా ఆటోమేటిక్ గా భర్తీ అవుతా వస్తాయి. కానీ వెంకయ్య నాయుడు గారితో మనం పోల్చుకోలేకపోవచ్చు. కానీ వచ్చేటువంటి వ్యక్తులు మాత్రం ఆ కొరతను తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఏమన్నా ఒక నిర్ణయం అయిందా ప్రస్తుతం ఆ పాత్రలోకి ఎవరు రావాలి అని? అలా ఎప్పుడు నిర్ణయం చేయదు. వాళ్ళ యొక్క శక్తియుక్తులు, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలతోటి ఆ స్థానాన్ని, ఆ స్థాయికి ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే పార్టీ ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే ఏమి చూడదు. వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలను బట్టి వాళ్ళు అది ఫిలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడేందుకు. రైట్, ఇక నంద్యాల
ఉప ఎన్నిక విషయానికి వెళ్ళిపోదాం. కుటుంబ నంద్యాల ఉప ఎన్నిక ఏ సందర్భంలో వచ్చిందో మనకు తెలుసు. సరే, అంతకుముందు పార్టీ ఫిరాయింపు, ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన ఆయన, అసలు ఇప్పుడు ఏ పార్టీలో పేరు ఆయనకి అసెంబ్లీలో ఉంది, ఇవన్నీ ఒక చర్చ అయితే, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ప్రసంగంలో చేసిన వ్యాఖ్య తరువాత జరుగుతున్న మొత్తం వ్యవహారం 3 రోజులు దాని చుట్టూ తిరుగుతోంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేయడం కానివ్వండి, లేకపోతే వ్యాఖ్యలు మంత్రులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కావాలనే కొనసాగిస్తున్నారా, లేకపోతే దాన్ని కట్టడి చేసే అవకాశం ఉండి కూడా ఆపలేకపోతున్నారా అనేది ఒక ప్రశ్న నాకు. ఇప్పుడు ఒక్కటండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మాత్రం ఖచ్చితంగా పూర్తిగా అభ్యంతరకరం అనమాట. అండ్ ఇదివరకు మనం చూసాం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా కొందరు నాయకులు వ్యాఖ్యలు చేస్తేనమాట ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుని పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళకూడదని కూడా నిషేధించింది. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ 25 ఇది 125 అవునండి, సెక్షన్ 127 అవునండి, ఎలక్షన్ కోడ్ ప్రకారం అనమాట, రిప్రజెంటేటివ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో అనమాట మీకు క్లియర్గా ఉంది ఈ విధంగా మాట్లాడకూడదు. 3 నెలల ఇంప్రిజన్మెంట్ దగ్గర నుంచి 6 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ వరకు కూడా పాసిబిలిటీ ఉంది ఆ కేసుల కింద అనమాట. కాబట్టి ఒక పబ్లిక్ ఫోరంలో సమయస్ఫూర్తితో మాట్లాడటం ఒకటి, ఇంటెన్షనల్లీ మాట్లాడటం ఒకటి. ఎందుకంటే ప్రసంగంలో స్లిప్ ఆఫ్ టంగ్, ఫ్లో ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి అని డిఫెండ్ చేసుకోవడానికి లేదు. అది మీరు వర్డ్స్ దానికి ముందు ఆ సెంటెన్స్ అంటానికి ముందు వర్డ్స్ కానీ ఆ సెంటెన్స్ తర్వాతే కానీ ఉంటే కనుక మనసులో మాట బయటకు వచ్చింది. అంటే క్లియర్లీ ఆయన మనస్తత్వం ఏంటి అనేది బయటకు వచ్చింది ఆ ఒక్కదాంతో. మీరు ఒక సైకాలజిస్ట్ ముందు హీ మెంట్ ఇట్. ఎందుకంటే ఏ సైకాలజిస్ట్కైనా స్పీచ్ చూపించండి, ఏ సైకాలజిస్ట్కైనా కంట్రీలో ఉన్న చిన్న సైకాలజిస్ట్ దగ్గర నుంచి పెద్ద సైకాలజిస్ట్ దాకా చూపించండి. సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ విధంగా వచ్చింది, ఇది ఇంటెన్షనల్లీ అన్నారా అన్ఇంటెన్షనల్లీ అన్నారా అనేది కూడా మీరు చెక్ చేయండి. ఎందుకంటే రాజకీయం పక్కన పెట్టి ఒక మనిషి మనస్తత్వం వాళ్ళు మాట్లాడే తీరుతోటి బయటపడుతుంది. అది ఎంత కాదనుకున్నా అవుననుకున్నా ఖచ్చితంగా బయటపడే మనస్తత్వం అది బయటపడింది. దాన్ని ఖచ్చితంగా ఎవరు హర్షించట్లేదు. తెలుగుదేశంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి అంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా విధంగా అంటే ఖచ్చితంగా ఎజిటేషన్ ఉంటుంది, ఉండకూడదు, సైలెంట్గా ఉండాలి. పార్టీ శ్రేణులు ఒకరోజు చేశారు కదా రెండో రోజు ఎందుకు అని అంటానికి, రోజు ఇడిచి రోజు ఎలక్షన్లో హీట్ పెంచింది ఎవరండి? ఎలక్షన్లో మాటలు యుద్ధం స్టార్ట్ చేసింది ఎవరు, పెంచింది ఎవరు? అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, అది కాదు వైసీపీ నాయకుడో లేకపోతే శ్రేణులో బాధ్యతాయుతంగా లేరని మీరు అంటున్నప్పుడు అదే బాధ్యతను అధికార పక్షం వైపు నుంచి చూపించాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇప్పుడు నాయకుడిగా ఆయన ఒక మాట చెప్తే, లేకపోతే మీలాంటి సీనియర్ నాయకులు ఎవరినో ఒక మాట చెప్తే బహుశా శ్రేణులకు అంత సమయం పాటించే అవకాశం ఉందా లేదా? అంటే ఎన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమం కొనసాగే పరిస్థితి ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి. ప్రాపర్ యాక్షన్ ఆయన పైన తీసుకునే వరకు అనమాట కొనసాగే పాసిబిలిటీ ఉంది, రూల్ అవుట్ చేయలేం. బట్ డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారనమాట, వాళ్ళ పరిమితికి వదిలేస్తున్నాం కానీ అపోజిషన్ వాళ్ళకి మాటల్లో మనమేమి పెంచే ఇందులో లేవన్నమాట. అదే నిన్న రోజా గారు ఉన్నారు, ఇంత నడుస్తూ ఉంటే బొమ్మ అఖిల ప్రేమ గారి మాట్లాడిన కాదు, అంటే కంటిన్యూషన్ గా ఈ ఎడ్యుకేషన్లు చేస్తున్నారని చెప్పి అటెన్షన్ డైవర్షన్ కి రోజా గారు కూడా మాట్లాడినారు. అంటే మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేయడమే అటెన్షన్ డైవర్షన్ కోసమా, అంటే మొత్తం రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకోవడానికి కావాలని ఇంటెన్షనల్ గా చేశారు అనేది ఒకటి. సో అది చేయించడం వల్ల గతంలో ఉన్న ఉన్మాదం అనే ముద్రని అధికార పక్షం నుంచి పదే పదే అదే మాటని ఇప్పుడు ఒక బ్రాండ్ లాగా వేయించుకున్నట్టు అనిపించట్లేదు? ఇప్పుడు ఒక్కసారి మనం అన్ని కూడా చూసి, ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పింది ఒక్క వర్షంలో చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లో ఆఫ్ దాంట్లో రావటం కూడా కారణం అయితే ఒకటి ఇక్కడ 100%. ఇప్పుడు ఒకటి చెప్పండి ఇక్కడ, ఓకే నేను అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టి మాట్లాడతాను. ఇప్పుడు ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లో ఏమి చెప్పాడు, గతంలో ఫస్ట్ ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం కర్నూలులో చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి కర్నూలు ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు చేస్తానటువంటి అనేక చెప్పాడు, లబ్ధి అది చేస్తాను, త్రిబుల్ ఐటీ చేస్తాను, ఉర్దూని యూనివర్సిటీ పెడతాను, ఇలాంటి 7-8 దాకా చెప్పాడు. ఆ ఇష్యూలు అడిగాడు, నువ్వు వచ్చినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా నువ్వు చెప్పినటువంటి ఒకటి కాకపోయినా ఒకటి ఆయన చేసావా అని ప్రజలను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇదిగో ఇది చెప్పాడు, చేశాడా
ఇది చెప్పాడు చేశాడా అవన్నీ ఓకే. ఈవెన్ అడిగారు సార్, అన్ని చేసినాయే కదా సార్. ఇలాంటి అందులో వ్యక్తిని ఏ విధంగా అబద్ధాలు చేయాలి? చెప్తా మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? కాదండి. కర్నూలు అబద్ధాలు కాదు. ఉర్దూ అబద్ధాలు యూనివర్సిటీ చెప్తారు. పెట్టలేదా? ఇప్పుడు ఒకటి అది కాదు, అక్కడ కాదు, డిఫెన్స్ పార్క్ ఒక్క నిమిషం, రాలేదా? మీరు మాట్లాడేప్పుడు కాదు అంటే వేణుగోపాల్ రెడ్డి గారు, అవన్నీ కాదు. నా సార్, పాయింట్ ఒకటి ఏంటంటే ఒకటి అవన్నీ జరిగాయా? ఒకటి ఎన్ని జరిగినా కూడా సో ఎస్ ఇలాంటి వ్యక్తిని మీరు ఏం చేస్తారు అనే దాంట్లో అట్లా అడగలేదు, ఆయన ప్రశ్న ఆయన అడగలేదు. అట్లా అడగలేదు. ప్రశ్న వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు. అట్లా అడగలేదు సార్. No, స్పీచ్ option వర్బాటిం ఇచ్చారు. ఎవ్రీ వర్డ్ ఉంది. చెప్పాడు. ఎవ్రీ వర్డ్ స్పీచ్ ప్రజలకు ఇచ్చిన- చేయండి సార్, ఒక నిమిషం. చేయండి. ప్రజలకు ఇచ్చిన ఎవ్రీ వర్డ్ హామీలు- ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు 3 ఏళ్లలో ప్రజలకు నెరవేర్చిన కాదండి, అక్కడ వ్యక్తిని కర్నూలు ఏమంటారు? జిల్లా, కర్నూలు అలాంటి జిల్లా వాడిని నడి రోడ్డు మీద నించోబెట్టి కాల్ చేస్తే తప్పేమిటి? ఇది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా మీరు సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ చూడండి సార్, డిఫెండ్ చేయొద్దు కొన్ని ఇష్యూస్. తప్పైతే తప్పైందని చెప్పాలి. సాక్షిగా చెప్పినట్టు ఒక్క పని కూడా చేయలేదు, ఈ పనులను చేయలేదు, ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి మీరే చెప్పండి అన్న యాంగిల్లో ఆయన ఎక్కడ అనలేదు అంటే కాల్ చేయడం అనే పదం అనలేదా? అన్నాడు మీరు అయితే ప్రశ్న ప్రజలకు నేను చెప్తానండి, వదిలేస్తారని చెప్తే. మీరు తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తున్నారే, గతంలో అసెంబ్లీ సాక్షిగా నీ అంత చూస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు అనలేదా? అదే విధంగా అచ్చెన్నాయుడు ఏ ఈ విధంగా భాష ఎప్పుడు స్టార్ట్ ఏ అయింది లాంగ్వేజ్ వాడారో సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొదటిసారి చెయ్యి నరుకుతా కాదండి. అని చెప్పేసి మొదలు పెట్టిన దగ్గర నుంచి దిగజారిపోయింది కరెక్ట్ అండి. పాలిటిక్స్. ఈ రోజు అనలేదా ఎవరు అమ్మ పొట్టను పుట్టారని చెప్పేసి ఆ రోజు నుంచే మొదలైపోయింది. ఆ రోజు నుంచే మొదలైంది, అంతకుముందు ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎప్పుడు లేదు. అచ్చెన్నాయుడు గారు భాష అప్పటి నుంచే డిక్లరేషన్ మొదలైంది. అందరూ మాట్లాడిన పర్వాలేదు, ఏ లాంగ్వేజ్ అసెంబ్లీలో అందరూ అసెంబ్లీలో కొన్ని పదాలు వాడకూడదు, అలాంటి పదాలు కూడా వాడించినటువంటి అచ్చెన్నాయుడు మీరేం చేశారు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరేం చేశారు, ఇవన్నీ మీరు మర్చిపోయి ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో రకాలుగా మాట్లాడతామండి. ఇప్పుడు మన మామూలు మాటల్లో కోపం చెప్పడం ఏమంటాం, నేను చంపేస్తాను అంటారు జనరల్ గా. సో ఆ యాంగిల్లో మాట్లాడుతున్న దానికే పెద్ద తీసుకున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఈసీ అడిగిందని మీరు అంటున్నారు. ఈసీకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కనిపించలేదా? మీటింగ్ ఎలక్షన్ ముందు ఆయన వచ్చి అనేక రకమైన తాయెత్తులు ఇచ్చాడు, కనిపించలేదు అవన్నీ కూడా. నేను ఓటుకి 5,000 రూపాయలు పెట్టి కొనగల శక్తి నాకు చెప్తారండి, చెప్తా, అదేం పెద్ద ప్రాబ్లం లేదు, అదేం ఊరి తీరు అనుకోండి, దాని మీద తప్పకుండా చెప్తాం. నేను చెప్పేది అంటే ఇదే ఈసీకి, ఇదే బన్నోళ్ళకి, ఇదే కలెక్టర్ గారికి 5,000 రూపాయలు ఓటుకు నేను కొనగల శక్తి నా దగ్గర ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. సీక్వెన్స్ ఆయన ఎక్కడ 5,000 ఇస్తానని సీక్వెన్స్ మాకు 5,000 ఇస్తానని అనలా. మీకు సీక్వెన్స్ మాకు అవును, ఆ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ రెండు చూడండి. మీరు ఇవ్వాలంటే 5,000 తిరిగి మీ దగ్గర 5 లక్షలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు పూర్తిగా రెండు మాటలు మాట్లాడండి. అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ముందు మాట్లాడింది అన్న మాట, తర్వాత మాట కూడా చూడండి. ఓటును కొంటాం అనే విలువ ఆ మాట మాట్లాడడం చాలా తప్పు. తర్వాత ఏంది, అదేవిధంగా ఏమన్నాను, ఇంకా ఈ రోడ్లు నేను వేశాను, పింఛన్లు మాది తీసుకుంటున్నారు, ఇవన్నీ మీకు ఎట్లా ఇల్లు నేను ఇస్తున్నాను, మీరు నాకు ఓటు అయిపోతే ఈసారి మీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేయను, ఇది కరెక్టా? డెవలప్మెంట్ చేయను అన్నారండి, చేయను అన్నారా? ఎక్కడన్నా చెప్పండి సార్, చేయను అన్నారా? మీరు చేయను అన్నారా? ఎందుకు అబద్ధాలు చెప్తారు సార్? అబద్ధాలే ఉందండి. ఎందుకు చేయను ఆయన అన్నది డెవలప్మెంట్ చేశాం కాబట్టి మాకు ఓటు ఓటు ఇవ్వమన్నారు. చేయను ఎక్కడ అనలా. ఎందుకు అవాస్తవాలు చెప్తారండి? వాస్తవాలు ఇదిగో ఇప్పుడు ఈ రోజు చూడండి, అదే టేప్ తీసి చూపిస్తాను, అదే టేప్ తీసి చూపిస్తాను, చూస్తారా మీరు? ఒక్కనండి కుటుంబ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎందుకండి సీనియర్ నాయకులు అది కాదు, కొన్ని డిఫెండ్ చేసుకోగలిగి డిఫెండ్ చేయలేని చెప్పొద్దు. సీనియర్ నా పార్టీలో, నీకంటే సీనియర్ నేను, నా తెలుసు అక్కడ జరిగేది అంతా కూడా. అందుకే అబద్ధాలు చెప్పొద్దు అంటున్నా. ఒక్క నిమిషం, వైఎస్ఆర్సీపీ నేను ఒక మాట అబద్ధం చెప్పట్లేదు, మీరు ఒక మాట అబద్ధం చెప్పొద్దు, చెప్పండి. చెప్పేదండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ నియోజకవర్గాల్లో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? ఏం చేసినా చేయటం లేదా? ఈ రోజు రేపు అంతే, రేపు అదే విధంగా చేయబోతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. పనులు చేయలేదు కాబట్టి మాట్లాడదాం. పనులు చేయలేదు కాబట్టి ఆయన కాల్ చేసిన తప్పు లేదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. నిన్న ఎంపీలు, మంత్రులు అసలు అవినీతి పనులు వేరే దేశాల్లో నెట్ రోడ్డు మీద పెట్టి కాల్ చేస్తారు, ఊరి తీస్తారు, అలా అయితే ఈయన్నే కాల్ చేయాలని ఏంటి? కాల్చుకోవడానికి కోసం మనుషులనే కాల్ చేసుకునే అవసరం ఏమిటి? అంటే బేసికల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ అయితే నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ ఏదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినా, వారి క్యాబినెట్ ఇచ్చినా కూడా సంయమనం పాటించవలసినటువంటి పరిస్థితి ఉంది. చాలా బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా లేవు. ఆల్మోస్ట్ మనకి ఈ మధ్యకాలంలో 2014 నుంచే మనకి 2019 ఎన్నికలకి హడావుడి మొదలైపోయింది. అంత అక్కర్లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సరే మ్యాండేట్ ఇచ్చారు, ఆయన చేస్తారు, అపోజిషన్ ఉన్నాం వీరు చేస్తారు, లేకపోతే మాకైతే రోలే లేదు, ఎమ్మెల్యేస్ లేరు, అయినా మేము పనిచేస్తాం. దెర్ ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్.
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించుకోవడం కానీ, ఇష్యూస్ రేజ్ చేసుకోవడం, డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, వీటిలన్నింటిలోనూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి పనిచేసుకోవాలి. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇనిషియేటివ్ ముఖ్యమంత్రి గారు ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే, పూర్వం నుంచే కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కలుపుకుని మాట్లాడుకుని ఉంటే అది వేరే విధంగా ఉండేది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి నేను మా అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ గారు అక్కడ నామినేషన్ వేస్తుంటే నేను రఘువీరారెడ్డి గారు మేము అంతా అక్కడ ఉన్నాం. సో అక్కడ పరిస్థితి నేను కూడా చాలా ఎంక్వైరీ చేశాను. ఒక హై స్పిరిట్స్ లోకి తీసుకుపోయారు దీన్ని. స్టార్టింగ్ లాంచింగ్ ప్యాడే మీకు అంత స్పిరిట్ లోకి తీసుకుపోయి లైన్ డిమార్కేషన్ తీసుకుని వచ్చేసి అర్జెంట్ గా దాదాపుగా మనం పురాణాలు చూసినట్టు రెండు శత్రు జగన్మోహన్ రెడ్డి గారు సరే వారు కామెంట్ చేయడం కానీ అది కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, డెఫినెట్ గా మనం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్, నాట్ టీడీపీ చీఫ్ మినిస్టర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. సో మన అందరం వారు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్. వారు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం టెంపర్ లూజ్ అవుతుంది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో మేమందరం కూడా గతంలో హౌస్ లో ఉన్నాం, వారు అపోజిషన్ లో ఉన్నారు, అన్ని చూసాం. కానీ ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందుకు వెళ్ళి అసలు బై ఎలక్షన్స్ అనేటువంటిది ఈ స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆయన అధికారంగా ఈ స్పెషలిస్ట్ ఇన్ ఎలక్షనీరింగ్, ఆయన చేయగలుగుతారు అనేటువంటిది ఉండేది. ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు అసలు మీరు ఎందుకు ఇంతమందిని డిప్లాయ్ చేయాలి? ఎందుకు మీ మంత్రులు ఉండాలి? విత్డ్రా ఆల్ ది పీపుల్. టీడీపీ నుంచి విత్డ్రా చేయండి, వైఎస్ఆర్సీపీ నుంచి విత్డ్రా చేస్తారు. లెట్ ది పీపుల్ చూస్. ఎందుకు మనం వాళ్ళని ప్రెజర్ పెట్టాలి? మీరు డెవలప్మెంట్ మీద విశ్వాసం ఉంది, మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, డెఫినెట్ గా ప్రజలు వేస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు మీరు పరిస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మాట చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ ఉప ఎన్నికలు చేసినప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు డిప్లాయ్ చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే చేసింది. ఈ ట్రెండ్స్ ఎలా వెళ్తున్నాయంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ మీరు వేసేస్తారు, కొన్ని వందల కోట్ల పెన్షన్స్ నేనేం కాదంటలే. మరి రాష్ట్రం అంతా జరగాలి కదా, రాష్ట్రం అంతా జరగాలి కదా. రాష్ట్రం అంతా బై ఎలక్షన్ జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్ టార్గెట్ గా పెట్టుకుని వందల కోట్ల రూపాయలు ఎవరిదంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ కదా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక వారు చెప్పిన విధంగా మాట్లాడారు. నేషనల్ మీడియాలో, మన దగ్గర స్టేట్ మీడియాలో రాలేదు కానీ నేషనల్ మీడియాలో దాని మీద 15 minutes 20 minutes చేశారు. ముఖ్యమంత్రి గారిని ఒక వ్యక్తి నిలదీస్తాడు, అడుగుతాడు. ఈ సమాజంలో అందరికి హక్కు ఉంది, వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వేమో తమాషా చేస్తున్నావా, నీ పార్టీ కాకపోతే గదిలో కూర్చో, లోపల కూర్చో, తీసుకెళ్ళండి. తప్పదు, బెదిరించేటువంటి పరిస్థితి. వస్తారు పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు, అన్ని మీటింగ్ లో మామూలే. నేను రాహుల్ గాంధీ గారు వెళ్తే రాళ్ళు వేసి కొట్టారు. ప్రజాస్వామ్యంలో దండలేస్తారు, రాళ్ళు వేస్తారు. ఎంత హుందాగా ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. కాదు, రాహుల్ గాంధీ గారు వేళ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గుజరాత్ లో ఎవరు కూడా ధర్నాలు గిర్నాలు చేయకండి, వ్యతిరేకం చేయకండి, మీరు వెళ్ళి ప్రజలకు సేవ చేయండి అని చెప్పారు. సార్, ఈ దేశంలో ఇది గాంధీ మహాత్ముడి నుంచి వచ్చినటువంటి దేశం. మనకు మనమే అనవసరంగా మనం ఈ విధంగా చేసుకోవడం. ఒకళ్ళు రేపు మనం అధికారాలు మారుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి, ఎవరు పర్మనెంట్ కాదు. రేపు ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు, అక్కడ నుంచి చేరి చూస్తున్నాం కదా మనం మ్యూజికల్ చేసి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కూడా కొంచెం సంయమనం పాటించవలసిన పరిస్థితి ఉంటుంది. సీతారామరాజు గారు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అంటే కేవలం ఇది నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించినట్టే మనకు కనిపిస్తున్నా కాదు. దీని వెనకాల 2 ఏళ్లకు ముందే, ఎన్నికలకు ముందే ఒక మూడ్ ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి తెలుగుదేశం వైసీపీలు. అంటే వైసీపీ అంటే ఈ ముద్ర, లేకపోతే అధికార పార్టీ అంటే ఈ ముద్ర అనేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? అలా లేదండి, ఎందుకంటే శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మార్చిన తర్వాత ఇదంత టెంపో క్రియేట్ అయింది. అంటే అంతకుముందు లేదా? ఆ తర్వాత ఈ విధమైనటువంటి అంతకుముందు ఇంత టెంపో లేదండి. ఆయన పార్టీ మారి మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత బ్రదర్ రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత అది టెస్టింగ్. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకాలం చేసిన క్యాంపైన్కి తను ఏ విధమైనటువంటి ఇక్కడ నంద్యాలలో రాబోతుంది రిజల్ట్ కోసం. అంటే నంద్యాల అనేటువంటి నా ఉద్దేశం ఎలక్షన్ పోస్ట్ పోన్ అవసరం, అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ బట్టి ఒకటానికి ఎందుకంటే రాజకీయాలు ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉందండి. దేర్ ఇస్ ఎ రీజన్. ఎందుచేతంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఎలా ఉందంటే బయటికి ఒక ఆయుధం అంటే చేతుల్లో లేదు కానీ ఓపెన్గా నక్సలైట్ మాట్లాడినట్టే ఉంది. అది చేతంటే అది పీపుల్స్ వార్ లాంగ్వేజ్ కూడా ఆ విధంగా కూడా నాయకుడిని ఆ విధంగా విమర్శించాలి. రాజకీయాల లెట్ మీ కంప్లీట్. రాజకీయాల స్థితికి దిగజారిపోయిందండి. ఒకప్పుడు 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు, తరిమిన నాగిరెడ్డి గారు ఇస్ ఏ గ్రేట్ లీడర్. మన కంట్రీ హర్షించాల్సిన గొప్ప లీడర్లు, నాయకులు, ఆయనకి అంత సాక్రిఫైస్ చేసిన లీడర్ లేరు. ఆయన సంజీవ్ రెడ్డి గారు ఆయన బావమరిది. ఆయన
పార్లమెంట్లో ఫస్ట్ అపోజిషన్ లీడర్, సైకిల్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి, బెనారస్ యూనివర్సిటీకి ఆ లాస్ట్ అండ్ ఫైనల్ స్టూడెంట్ ప్రెసిడెంట్ ఆయన. అంత గొప్ప గ్రేట్ పర్సనాలిటీ. ఆయన పార్లమెంట్ డెమోక్రసీని అంటే 48 సంవత్సరాల క్రితం ఈ నాయకుల గురించి వీళ్ళు రాబోయే తరం ఎలా ఉంటుందంటే ఒక కఠినమైన భాష ఒక మాట్లాడారు. ఆయన ఒక కఠినమైన భాష అండి. ఏంటంటే ఈ రాజకీయాలు, ఇది అసెంబ్లీ పార్లమెంట్ అన్ని పందుల దొడ్లుగా మారినాయి, ఇక్కడ ఉన్న అన్ని పందులే అన్నాడు ఆయన. పందులు అంటే దాని మీద పెద్ద రియాక్షన్ వచ్చింది. ఆయన బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, అంటే అదొక మాట ఒక ప్రజాప్రతినిధి అన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, బయట వాళ్ళు ఎవరినో అంటే పెద్ద రియాక్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు కూడా అవమానకరంగా ఉందేమో. అది ఆ శాసనసభ్యత్వం రాజీనామా చేసి మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు ఆయన, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, ఆయుధం పట్టుకుని వెళ్ళిపోయారు. మీ మీద వ్యవస్థ మీద మీకు ఎంత విరక్తి ఉంటే ఆయుధం పట్టుకెళ్ళాలి. ఆయుధం పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థ మీద విరక్తి వచ్చింది. ఒక డెమోక్రటిక్ వాటర్ సిస్టంలో ఉన్నప్పుడు గౌరవం, మర్యాద మీరు పాటించాలి. దొంగలు ఉన్నారు, ఏంటంటే రాజకీయ నాయకులు ఎక్కువ మంది దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు అరుదైపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్ మీద ఉన్మాదని, లేకపోతే సరే అపరిపక్వ రాజకీయ నాయకుడు అంటే సరే అది మామూలు భాష అనుకోండి, కానీ ఉన్మాది అని ముద్ర కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాల్లో 2-3 సార్లు ఆయన వాడిన పరిస్థితి చూసాం మనం. రుద్రరాజు గారు చెప్పి నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి వచ్చింది తప్ప అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం జిల్లా నాయకుడికి అప్పగించేవారు. ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగితే ఎవరు బయట నుంచి వచ్చేవారు కాదు అసలు. ఇది మొత్తం అంతా కేంద్రీకరించేసి రాష్ట్ర వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, రాజకీయ నాయకులు అందరూ ఒకే బై ఎలక్షన్ కోసం ఎంత టెంపో క్రియేట్ ఉంటుంది ఎప్పుడు గతంలో లేదండి, ఎంత టెంపర్మెంట్ వచ్చినటువంటి. అంచేత ఏంటంటే ఇది ఉన్మాదం ప్రవర్తించినప్పుడు ఇటువంటి వస్తాయినండి. ఎంచేతంటే రాజకీయాల్లో సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనకు పార్లమెంటరీ రిపోర్ట్ ప్రకారంగానే 100కి 78% అంత కరప్టెడ్ పీపుల్, కేసులు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక విధమైనటువంటి క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళ గురించి లిస్ట్ వచ్చింది. అందులో రాజకీయ నాయకుల గురించి చెప్పారు. అంచేత రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సినటువంటి వ్యవస్థ ఎవరైనా గొప్ప నాయకుడు వచ్చి ఒకప్పుడు హిట్లర్ ఉన్నాడు, మొత్తం అలైడ్ ఫోర్సెస్ అన్ని ఆయన క్రష్ చేసేస్తాను. అప్పుడు దానికి ఆ రోజున ఉన్నటువంటి విన్స్టన్ చర్చ్ ఒక మాట్లాడు, నువ్వు క్రష్ చేయక్కర్లేదు, మిమ్మల్ని బ్రష్ చేసేస్తాను, చాలా సెకండ్ లాంగ్వేజ్. అటువంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి. అంత ఫైటింగ్ జరిగినా స్టాలిన్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు గొప్ప నాయకులు ఉన్నా సరే అటువంటి భాష ఉపయోగించినప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి విమర్శ, ఆ విధమైనటువంటి విమర్శలు రావాలి. సరే కుటుంబరావు గారు అంటే వయసు వస్తారు సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థాయి అవన్నీ దాటిపోయేమో అనిపిస్తుంది. అంటే వారు చెప్పినట్టు భాష వాడుకునే పరిస్థితి ఏం కనిపించట్లేదు. సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కానివ్వండి, దాని చర్యలు ఏం చేసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. కానీ సరే మీరు అన్నారు మరి రెచ్చగొట్టే భాష మాట్లాడినప్పుడు శ్రేణులు రెచ్చిపోతాయి కదా అని. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యిందా అని భన్వర్లాల్ గారి కామెంట్స్ తీసుకుంటే కనుక పత్రికల వార్తల ఆధారంగా చర్యలు తీసుకోలేము, సరే కలెక్టర్కి ఆర్ఓ కప్ చెప్పారు. వారు ఒక మాట అన్నారు, ఎలక్షన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అని. అట్లాంటి అవకాశం ఏమన్నా ఉందా? దానికి ఏమైనా ప్రయత్నాలు నిజంగానే జరుగుతున్నాయి ఇంటెన్షనల్ గా? ప్రభుత్వం సైడ్ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏమి ఉండవండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలక్షన్ గెలుస్తాము అని చెప్పేసి. అది కూడా కనీసం అట్లీస్ట్ 40,000-50,000 మెజారిటీ వస్తుందండి కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి పోస్ట్ పోన్మెంట్ అనేది తెలుగుదేశం అయితే కోరుకోవట్లేదు. కానీ విపరీత పరిస్థితులు ఎట్లా డెవలప్ చేస్తుందంటే ప్రతిపక్షం ఇలాంటి భాష అవనండి, ఏదవనండి, ఇందాక నేను చెప్పాను సెక్షన్ 125 అవనండి, సెక్షన్ 127లో సింపుల్ ఎంక్వైరీలో హీఈస్ లయబుల్ ఫర్ 3 months ఇంప్రిజన్మెంట్ టు 6 years ఇంప్రిజన్మెంట్. అలాంటి భాష వాడినందుకు, దట్ టు యాజ్ ఎ పార్టీ లీడర్. అండ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇంప్రిజన్మెంట్ కాకపోయినా అలాంటి వాళ్ళపైన ఆంక్షలు పెట్టిన ప్రెసిడెంట్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్న, ఇదివరకు బీహార్లో ఉన్న. బన్వర్లాల్ గారు అడిగారు, ఆయన అడిగారు రిపోర్ట్ ఖచ్చితంగా మీడియాలో ఉంది, ఓపెన్గా అందరూ చూసాం, వీడియోలో చూసాం, టీవీలో చూసాం, అన్నింటిలో చూసాం, లైవ్ టెలికాస్ట్లో చూసాం. కాబట్టి అదే రిపోర్ట్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు, అదే రిపోర్ట్ కలెక్టర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈయన అపాలజీ ఇస్తారంటే జరిగి ఆగస్టు 3వ తారీఖు నాడు ఇది అయితే నాది స్లిప్ ఆఫ్ టంగ్ అని ఒక అపాలజీ చెప్పారా? లేదు. అంటే అది కాదు, అది చెప్తున్నా కదా, అది కాదండి. నాయకులు అంటాం వేరు, అన్న మనిషి ఏమన్నా అపాలజెటిక్ గా ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. అంటే అది కాదు, సైలెన్స్ అంటే ఏంటి? క్లియర్ గా ఆయన నేచర్ అలాంటిది. అండ్ ఇందాక ఒక కరెక్ట్ మాట చెప్పారు రుద్రరాజు గారు, 2014 నుంచే ఏదో 2019 ఎలక్షన్లకి బేరీ మోగించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచే సంవత్సరంలో ప్రభుత్వం పడిపోద్ది, 2 సంవత్సరాల్లో పడిపోద్ది, నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పేసి అని అప్పటి నుంచి అసహనంగా కంటిన్యూస్గా ఒక పేపరు, ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం పైన మాటి మాటికి అవాస్తవాలు వేయటం, ఓ పుస్తకం పబ్లిష్ చేశారు. అరే, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే హైకోర్టుకి విజయమ్మ గారితో కేసు వేస్తే ఆంక్షలు తిన్నాళ్ళు, తిట్లు తిన్నాళ్ళు. ఇవాళ ఈ పుస్తకం వేసిన వాళ్ళు హైకోర్టులో పెట్టలేరా?
లేకపోతే అందులో ఒక ఎలిగేషన్ ఏదో అన్నారు, క్యాపిటల్ సిటీలో ఇంత అన్యాయం అయిపోయింది ఇంత ఇదని, దానిపైన పిఐఎల్ వేయమనండి. మీరు పెట్టారా? అది కాదు, కేసు పెట్టారా? పిఐఎల్ వేయమనండి. మీరు కేసు పెట్టండి, తెలుసు. అది కాదు, అమరావతిలో ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలుసు. అది కాదు కరప్షన్, అది కాదు కరప్షన్, అది కాదండి కరప్షన్ పైన మీరు కేసు పెట్టండి తెలుస్తుంది. ఎందుకు అబద్ధాలు ప్రజల్లో ఒక పేపర్ ఉంది కదా, ఒక పేపర్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని అబద్ధాల పైన అబద్ధాలు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆలోచన కానీ చేయట్లేదు అధికార పక్షం నుంచి కూడా. నన్ను మంత్రులు ఎంపీలు కూడా ఇంకా ఆ స్థాయిలోనే మాట్లాడుతున్నారు. అవినీతి పనులు రోడ్డు మీద అపాలజీ చెప్పినప్పుడు అది కాదండి, ప్రతిపక్ష నాయకుడు తప్పు చేశాను అని ఒప్పుకునే స్థితిలో ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు ఇక్కడ చేతులు కట్టుకుని అయితే కూర్చోరు కదండి. వేణుగోపాల్ రెడ్డి గారు చక్రపాణి రెడ్డి చేసిన కామెంట్స్ మీద కూడా నమ్మి ఎమ్మెల్యే రోజాకి ఆవిడకి నిరసన సెగ తగిలింది. ఆయన అది కూడా మాట్లాడడం తప్పే కదా, అంటే కావాలి అంత పొగరు కాకపోతే అన్నదమ్ములు సింపుల్ గా చెప్తాను. అన్నదమ్ములు సేమ్ ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఏమాత్రం దానికి అనమాట ప్రశ్న అడిగితేనమాట మీడియా ప్రతినిధి అంతలో తప్పేంటని అన్నారు. అంటే ఏంటి అంటే ఆ స్టేట్మెంట్ తర్వాత అంటే మహిళల పైన వాళ్ళకున్న గౌరవం ఏంటి? అన్నదమ్ములు ప్యూర్లీ రాజకీయ సమాధానం చెప్పకపోతే పర్వాలేదు, మీడియా చెప్పకపోతే పర్వాలేదు, మరి మహిళలు అక్కడ నిరసనలు చేస్తున్నారు. తప్పకుండా మహిళలకు చెప్తే అక్కడ ఏం పెద్ద పొరపాటు ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమర్థించుకున్నారు సార్, ఇంకా సినిమాలో వాడు మొగాడురా బుజ్జి అంటే అప్పుడు ఆడవాళ్ళంతా 10 మందిలో అర్థమా? ఆ సినిమా ఏమన్నా బ్యాన్ చేశారా? ఆ సినిమా మీద మీరు ఏమన్నా చేశారా? ఒకటండి, కడప కర్నూలులో లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటది, కొంచెం మొరటుగానే ఉంటది. అందువలన ఆ లాంగ్వేజ్ అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు. గోదావరి జిల్లాలో ఒక రకంగా మాట్లాడతారు, మేము నెల్లూరు జిల్లాలో వాళ్ళు గోదావరి జిల్లాలో ఒక రకంగా మాట్లాడతారు, మేము నెల్లూరులో కొంచెం అగౌరవంగా మాట్లాడతాం. నువ్వు అని మాట్లాడతాం, వాళ్ళు మీరు అని మాట్లాడతారు. దాంతో మేము 10 మందిలో లెక్క పద్ధతి. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం లేదు. ఎప్పుడైతే అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో నేను అంత చూస్తాను చంద్రబాబు నాయుడికి, మరి అది ఉందా? నైతిక విలువ ఉందా? 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు నైతిక విలువ ఉందా? 2 ఎంపీలు తీసుకున్నప్పుడు నైతిక విలువలు ఉందా? నైతిక విలువలు ఏ రోజు నుంచి పోయినా మీకు చెప్పండి. ఈ రోజు చక్రపాణి గారు నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ హర్షించదగిన విధంగా ఉందా చెప్పండి. రెచ్చగొట్టే విధంగానే ఉంటుంది, ఎవ్రీ టైం రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు రియాక్షన్ అదే విధంగా ఉంటుంది. చక్రపాణి గారు ఎమ్మెల్సీ రిజైన్ చేసి పార్టీ మారాడంటే వాడు మగాడు అంటే ఆడవాళ్ళు కించపరిచినట్ట. భారీ మెజారిటీతో గెలవకపోతే చెప్పండి అంటే వాళ్ళంతా మరి నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసనలు అవన్నీ కూడా స్టేజ్ మేనేజర్ తర్వాత ఫండమెంటల్ గా అడుగుతున్నా ఒకటి. మంత్రివర్గం అంతా ఇప్పుడు ఆ రోజు తిరుగుతుంటే అక్కడ మొత్తం జిల్లా అంతా అక్కడ నంద్యాల తిరుగుతుంటే ఈ కలెక్టర్ గారు కనిపించడం లేదా? ఎంతమంది ఉన్నారండి? నలుగురు కంటే ఎక్కువ ఉన్నారా? ప్రూఫ్ చూపించండి. ఎందుకు మాట్లాడతారు? ఎనీ గివెన్ టైం నలుగురు కంటే మంత్రివర్గం అంతా ఉన్నారు, అందరూ ఉన్నారంటే మాట్లాడతారు. లేదు, అది అధికారులు నలుగురు ఎప్పుడు ఉంటారు, ఏదో జిల్లాలో నలుగురు మంత్రులు ఉంటారు. ఒకటి సార్, ఒక విషయం చెప్తున్నా. ఆయన మన కుటుంబరావు గారు సార్, ఆయన అంటున్న వారు అని మాకు అలవాట్లేదు. సో కుటుంబరావు గారు చెప్పినట్టు ఇది మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఏది ఇది పోస్ట్ పోన్ అవుద్దా? పోస్ట్ పోన్ అయ్యేది ఎప్పుడంటే టీడీపీ వాళ్ళు ఓడిపోతున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వాళ్ళు చేయించగలరు. ఓడిపోతున్నామనే కదా మీరు భాష వాడారు, ఓడిపోతున్నామని భాష వాడారు మీరు రెచ్చగొట్టడానికి. నంద్యాలలో ఈ రోజు తెలుగుదేశం గెలవాలా? గత 3 ఎన్నికలు చూసుకోండి, అదే గెలుస్తోందని అసహనంతో ఈ విధంగా మాట్లాడారు. వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కడపలోని కర్నూలు లాంగ్వేజ్ కానీ వాస్తవం కాదండి. అది ఏం చేద్దంటే మా లాంగ్వేజ్ మేము చెప్తున్నాం కదా, నెల్లూరులో మీరైనా 13 రాదు. అన్నమాచార్య వేమన, యోగి వేమన, పుట్టపర్తి నారాయణ వాళ్ళ గురించి అక్కడ పుట్టారండి.
అంటే లాంగ్వేజ్ చాలా బాగుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా చక్కటి లాంగ్వేజ్ మాట్లాడేవారు. అంటే కడపకి రాయలసీమ మొత్తం భాష ఎలా కరెక్టే. తిక్కన కూడా మా జిల్లా నుంచి మాట్లాడారు అలా చెప్పడం మంచిది కాదు. తిక్కన కూడా మా జిల్లా పుట్టాడు, మా లాంగ్వేజ్ మారలేదే. ఈ ఎలక్షన్ తిక్కన కమిషన్ మారినా కానీ మారలా, ఆర్ఓ మా కానీ లాంగ్వేజ్ అదే అధికార ఉంది. పక్షం నుంచి చేసిన వ్యాఖ్యలు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలా, లేకపోతే కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసిన మాటలను పరిగణలోకి తీసుకుని సుమోటాగా ముందుకెళ్లాలా? బేసికల్ గా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రావడం ముందు నుంచి జరుగుతున్నవన్నీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. మీకు గుర్తుండొచ్చు, ద్రోణరావు సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఒక బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్ లో వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఫస్ట్ ఎలక్షన్ కౌంటర్మెంట్ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ తర్వాత పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరియస్ ఇష్యూస్ మీద వెలిగేషన్. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో ఈ మెన్ డిప్లాయ్మెంట్ కానీ, మెటీరియల్ డిప్లాయ్మెంట్ కానీ, ఆఫీసర్స్ కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, లబ్ధిదారులకు పథకాలు కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్ గా మీరు ఇచ్చుకోండి. వెల్ఫేర్ స్టేట్ లో మనం ఇవ్వాల్సిన బాధ్యత. కానీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేయడం అనేటువంటి డెఫినెట్ గా తాయిలా. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, శిల్పా బ్రదర్స్, వారు ఇందాక శిల్పా బ్రదర్స్ గురించి ఒక మాట చెప్పారు. ఇదే శిల్పా బ్రదర్స్ మరి మీరు తీసుకున్నప్పుడు శిల్పా బ్రదర్స్ ని వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేస్తారు అంటే వాళ్ళని మీరు తీసుకున్నప్పుడు మీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళేమో ప్రతిపత్తలు బయట. ఈ పరిణామాలు పోవాలి. రేపటి విషయాలు తిరిగి కలుద్దాం. Keep watching.